హలో! హాయ్. ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతము, పుదీనా ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని అవి కాసేపు అలా కలుపుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు మెంతం వేసుకోవాలి. మెంతం వేసుకొని మెంతం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఆలోపు ఆలోపు ఒక ఎగ్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్ తీసుకొని చిన్న గిన్నెలో కొట్టుకొని పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి గిన్నెలో. టమాటాలు వేసుకొని టమాటాలు మెదిగిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని కాసేపు కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఇందాక కొట్టేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది తర్వాత బాయిల్డ్ ఎగ్ 2 కలిపి టమాటాలో వేసేసుకోవాలి. వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి అందులో. కొన్ని అంటే కొన్ని ఒక టీ గ్లాసులు వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు సిమ్లో ఉడకనిచ్చుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ రెడీ. ఓకేనా, బాయ్, సబ్స్క్రైబ్. నేను మీ స్వాతి.